మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ను సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అధికారులు వర్సెస్ పాలిటిక్స్గా మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఎన్నికల కమిషన్ కొన్ని బదిలీలు నిర్వహించడం, ఆ బదిలీల పైన అధికార విపక్షాల వాదోపవాదాలు, దీనికి తగ్గట్టుగా మీడియాలో వస్తున్నటువంటి కథనాలు, మొత్తం అసలు ఈ వ్యవహారం ప్రారంభం ఎక్కడ జరిగింది, అసలు కారణాలు ఏంటి, ఎందుకు అధికారులపైన రాజకీయ నాయకులు విమర్శలు ఎక్కువ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఓవరాల్గా ఈ అంశాన్ని మొత్తాన్ని పరిశీలించి చూస్తే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాసిన లేఖ ఏపీ రాజకీయాల్లో కలకలంగా మారుతుంది. మరోవైపు అధికార యంత్రాంగం పైన నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు చేయడం, అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి కొందరు కీలకమైనటువంటి వ్యక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. అలానే అసలు పురంధేశ్వరి ఈ లేఖలో ఏం రాశారు, ఎవరి గురించి ప్రస్తావించారు, 22 మంది ఐపీఎస్ అధికారుల పైన అవినీతి ఆరోపణలు చేయడానికి కారణం ఏంటి, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. పురంధేశ్వరి ఎలక్షన్ కమిషన్కి రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి సారాంశం ఏంటి, దాన్ని ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి ఈ లేఖ రాశారు. అది కూడా 26 మార్చి, అంటే పోయిన నెల 26వ తేదీన రాసినటువంటి లేఖ ఇది. ఈ లేఖలో ఉన్నటువంటి సారాంశాన్ని బట్టి చూస్తే కనుక కొంతమంది అధికారుల డేటా, ప్రధానంగా 22 మంది కీలకమైనటువంటి పదవుల్లో ఉన్న అధికారులకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఆమె ఇందులో క్రోడీకరించారు. అలానే వివిధ సందర్భాల్లో అధికార పార్టీకి వీళ్ళు అంటగాగుతున్నారంటూ కొందరిపైన నేరుగా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి, కోట్ల రూపాయలకి అవినీతికి పాల్పడుతున్నారనేటువంటి విమర్శలు కూడా పురంధేశ్వరి ఇందులో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆయా విభాగాలకు చెందినటువంటి అధికారులు కూడా దీన్ని సీరియస్గా పరిగణిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. అసలు ఈ లేఖలో ఉన్నటువంటి మిగతా అంశాలు మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇందులో రాసినటువంటి కీలక అంశాలు, పురంధేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు హోదాలోనే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈ లేఖ రాశారు. ఈ లేఖలో పేర్కొన్నటువంటి అంశాలు, ఎందుకంటే జస్ట్ కవరింగ్ లెటర్ మాత్రమే, ఈ లెటర్ పైన ఉన్నటువంటి పార్ట్ చూస్తే జస్ట్ కవరింగ్ లెటర్. ఐ హ్యావ్ ఆల్సో ఇన్ డీటెయిల్ అవుట్లైన్డ్ ద రీజన్స్ ఫర్ డిమాండింగ్ సో, అంటే ఆ అధికారుల బదిలీకి సంబంధించి రాసినటువంటి లేఖ ఇది. ఆ లేఖకి సంబంధించినటువంటి సారాంశాన్ని, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా ఇందులో సబ్మిట్ చేశారు. ఆ సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్లోనే 22 మంది అధికారుల కథ మొత్తం కూడా ఆమె ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేశారు. సో మొదటగా ఇందులో చూస్తే కనుక కీలకమైనటువంటి అంశం రాష్ట్ర డీజీపీ పైన పురంధేశ్వరి చేసినటువంటి విమర్శలు. రాష్ట్ర డీజీపీకి సంబంధించి ప్రస్తుతం రాజేంద్రనాథ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఉన్నారు. డీజీపీ ఐపీఎస్ అయితే డీజీపీ ఇన్ఛార్జి. ఆయనకి సంబంధించినటువంటి విమర్శలు చేసేటువంటి క్రమంలో ద లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ డీజీపీ క్యాడర్ ఆఫీసర్స్ వాజ్ నాట్ సెంట్ టు యూపీఎస్సీ, అంటే ఆయన్ని అపాయింట్ చేసేటువంటి క్రమంలో ఇన్ఛార్జ్ హోదాలో మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికీ కూడా కొనసాగిస్తుంది. ఫుల్ టైం డీజీపీ అపాయింట్మెంట్కి సంబంధించి యూపీఎస్సీకి రిఫర్ చేయాల్సినటువంటి ఆ క్యాడర్ ఆఫీసర్స్ డేటా ఏది కూడా ఇవ్వకుండా ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నారనేది ఆమె చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. ఆయన ఉంటే ఎన్నికలు సజావుగా జరగవు, ప్రధానంగా విపక్ష నేతల్ని టార్గెట్ చేస్తూ కొంతమంది అధికారుల్ని ఆయన తన చేతిలో బొమ్మలుగా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉందనేది పురంధేశ్వరి చేస్తున్నటువంటి ఆరోపణ. అలానే హీ హ్యాస్ రీసెంట్లీ పాకెటెడ్ అవే 7.5 crores ఫ్రమ్ ద సీక్రెట్ రిజర్వ్ ఫండ్. పోలీస్ శాఖకు సంబంధించినటువంటి సీక్రెట్ రిజర్వ్ ఫండ్ నుంచి 7.5 కోట్ల రూపాయలు రాజేంద్రనాథ్ రెడ్డి స్వీకరించినట్టుగా ఆమె ఇందులో చేశారు. అలానే ఎనీ టైమ్ హీ ఈజ్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ హీజ్ ఎనీ టైమ్ ఇన్ హీజ్ ట్రాన్స్ఫర్, అంటే ఆయన ట్రాన్స్ఫర్ జరగడానికి ఏ క్షణంలో అయినా కానీ ట్రాన్స్ఫర్ జరగవచ్చు. ఎందుకంటే ఎన్నికల సంఘం పరిధిలో ఇప్పుడు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగం మొత్తం కూడా నడిచేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన దాన్ని ముందుగానే ఊహించి ఈ 7.5 కోట్ల దుర్వినియోగానికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా ధ్వంసం చేసినట్టుగా పురంధేశ్వరి ఆరోపించారు. నీడ్స్ టు బి రీప్లేస్డ్ ఆన్ టాప్ ప్రయారిటీ, ఇమీడియట్గా ఆయన మార్చాల్సినటువంటి అవసరం ఉంది, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా జరగవు అనేటువంటి విమర్శ పురంధేశ్వరి ఈ లేఖలో చేశారు. అలానే ప్రతి అధికారికి సంబంధించినటువంటి ఆరోపణలు ప్రస్తావించడం, ఆయన పొజిషన్లో ఎవరిని అపాయింట్ చేయాలో కూడా పురంధేశ్వరి ఈ లేఖలో సూచించడం అనేది ఆసక్తికరంగా మారింది. అందుకనే కవరింగ్ లెటర్లో ముందుగానే డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసి పంపినట్టుగా పురంధేశ్వరి పేర్కొన్నారు. ఇది ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ ఆఫీసర్, ఆయన డీజీపీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజెంట్
ర్యాంక్స్ కూడా ఆమె ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన చాలా స్ట్రిక్ట్గా పనిచేసేటువంటి అధికారి, గతంలో సిబిఐలో విధులు నిర్వహించినటువంటి అధికారి, ఆయనకి డీజీపీ పదవి ఇవ్వాలనేటువంటి సూచన పురంధేశ్వరి చేశారు. ఇది రాష్ట్ర డీజీపీ అంటే పోలీస్ బాస్, అత్యున్నతమైనటువంటి పదవి. ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి పైన పురంధేశ్వరి చేసినటువంటి ఆరోపణలు. ఇక రెండవ అధికారిగా చూస్తే కనుక పి సీతారామాంజనేయులు, ఐపీఎస్, డీజీ ఇంటెలిజెన్స్. ఆయన కూడా అడిషనల్ డీజీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు సంబంధించి కూడా చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేశారు. ప్రధానంగా ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి చిలకలూరుపేటలో జరిగినటువంటి సభకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఆ సభని డిస్టర్బ్ చేయాలనేటువంటి ఆలోచనతోనే సీతారామాంజనేయులు చాలామంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారులనే ఈ సభ నిర్వహణ బాధ్యతల్ని అప్పగించే విధంగా వ్యూహం పన్నారనేటువంటి ఆరోపణ చేస్తున్నారు. అలానే ఇంకొక ముఖ్యమైనటువంటి ఆరోపణ ఇందులో పురంధేశ్వరి చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ, సీతారామాంజనేయులకి 40 కోట్ల రూపాయల నిధుల్ని సమకూర్చారు. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి సర్వేలు అలానే ప్రజాభిప్రాయాలకు సంబంధించిన అంశాలని మ్యానిపులేట్ చేయడమే పనిగా ఆయన చేతిలో పెట్టుకున్నారు. అలానే ఇంటెలిజెన్స్ విభాగం ఆయన చేతిలో ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు, ముఖ్యంగా అపోజిషన్ లీడర్స్కి సంబంధించినటువంటి ఫోన్ల పైన నిఘా పెట్టారనేది ప్రధానమైనటువంటి అభియోగం. అలానే గత 3 ఏళ్లుగా కూడా డీజీ ఇంటెలిజెన్స్గా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇలాంటి కార్యక్రమాలే ఆయన చేస్తూ వచ్చారు. తనకు అనుకూలమైనటువంటి ఎస్పీలని, ముఖ్యంగా అధికారులను ఉపయోగించుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల పైన ఫోకస్ పెట్టారనేది ఆమె చేస్తున్నటువంటి ఆరోపణ. అలానే నీడ్స్ టు బి రీప్లేస్డ్ ఆన్ టాప్ ప్రయారిటీ. అతుల్ సింగ్ ఐపీఎస్, ప్రజెంట్ ఉన్నటువంటి వారిలో అతుల్ సింగ్ ఐపీఎస్ని ఈ పొజిషన్లో అపాయింట్ చేస్తే బాగుంటుందనేటువంటి సలహా ఇచ్చారు. గతంలో ఆయన సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసినటువంటి అధికారి. అతుల్ సింగ్ని రీప్లేస్ చేయమని చెప్పినటువంటి విజ్ఞప్తి ఇందులో చేశారు. ఇవి ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి ఇద్దరు అధికారులపైన, ప్రధాన అధికారులపైన పురంధేశ్వరి చేసినటువంటి ఆరోపణలు. అలానే ఇక మిగతా వారి జాబితా కూడా ఒకసారి చూద్దాం మనం. పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఆయన బాధ్యత వహిస్తున్నారు. దాని హెడ్ ఆఫ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్గా ఉన్నారు. గతంలో ఆయన కూడా ఇంటెలిజెన్స్ విభాగంలో చేసినటువంటి పరిస్థితి ఉంది, విజిలెన్స్లో చేసినటువంటి అనుభవం ఉంది. అలానే దళిత వాడల్లో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఈయన హిందువులకు వ్యతిరేకంగా బ్రిటిష్ రాజ్యం కనుక లేకపోతే దళితుల్ని ఇంకా అణిచివేసేవారు అనేటువంటి ప్రచార కార్యక్రమాలని నిర్వహిస్తున్నట్టుగా, దానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటున్నట్టుగా పురంధేశ్వరి ఆరోపణలు చేస్తున్నారు. అలానే పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీకి ఆయన విధేయంగా పనిచేస్తున్నటువంటి అధికారి. తక్షణమే ఆయన కూడా అక్కడి నుంచి విధుల నుంచి తప్పించాలి, ఎలక్షన్ డ్యూటీల్లో అసలు ఇన్వాల్వ్ కాకూడదు, ఛార్జ్ కెన్ బి హ్యాండెడ్ ఓవర్ టు ఎనీవన్. దీనికి సంబంధించి ఎవరినైనా కానీ సమర్థులైన అధికారిని అపాయింట్ చేయాలనేటువంటి సూచన చేశారు. ఇక మరొక అధికారి సంజయ్ సింగ్ ఐపీఎస్, ఏడీజీ సిఐడికి సంబంధించి అడిషనల్ డీజీ. ఆయన కూడా మీడియాని కంట్రోల్ చేసేటువంటి ప్రత్యేక బాధ్యతల్ని ఈయనకి అప్పగించారు. ఎవరైతే అధికార పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తుంటారో వారిపైన ఫోకస్ పెట్టి కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా, కేసులు పెడతామనేటువంటి బెదిరింపులతో వారిని దారికి తెచ్చుకోవడం ఈయనకి ఇచ్చినటువంటి ప్రధానమైన టాస్క్ అని పురంధేశ్వరి ఆరోపిస్తున్నారు. అలానే హీ విల్ డూ ఎనీథింగ్ ఫర్ వైఎస్ఆర్సీపీ బికాజ్ ఏసీబీ హ్యాస్ అనెర్త్డ్ ఎవిడెన్స్ ఆఫ్ హీఈస్ టేకింగ్ బ్రైబ్. ఆయన అకౌంట్ నుంచి ఆయన భార్య అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినటువంటి అంశాలకు సంబంధించిన ఆధారాలను కూడా ఏసీబీ ఇప్పటికే ట్రాక్ చేసింది. కాబట్టి తను వ్యక్తిగతంగా పూర్తిగా వైఎస్ఆర్సీపీకి సరెండర్ అయిపోయారు తన సర్వైవల్ కోసం. అందుకని సంజయ్ ఐపీఎస్ని కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి, అలానే ఆయన స్థానంలో మరొకరిని అపాయింట్ చేయాలనేటువంటి సూచనని పురంధేశ్వరి చేశారు. ఇదే రకంగా రాష్ట్రంలో కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి మరొక 20 మంది అధికారులకు సంబంధించినటువంటి డేటాను కూడా కొన్ని కీలక అంశాలు ప్రస్తావిస్తూ పురంధేశ్వరి ఈ లేఖలో డీటెయిల్గా రాశారు. మరొక అధికారి చూస్తే కనుక రఘురామిరెడ్డి, ఐజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, దీనికి సంబంధించినటువంటి ఐజీగా ఉన్నారు. ఆయనకి సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అలానే ఈయన పూర్తిగా 32 కోట్ల రూపాయలు ఈ హాజ్ గివెన్ యాక్సెస్ టు ద ఫండ్స్ టు ఏ ట్యూన్ ఆఫ్ 32 crores. మొత్తం ఎన్నికల సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా ఏ నిర్ణయాలైనా తీసుకోవడానికి కావాల్సినంత స్వేచ్ఛనిస్తూ 32 కోట్ల రూపాయల ఫండ్ ఆయన చేతికి అప్పగించారనేది పురంధేశ్వరి గారు చేస్తున్నటువంటి ఆరోపణ. అలానే నౌ ఇన్ కోఆర్డినేషన్ విత్
రిషాంత్ రెడ్డి ఐపీఎస్ హూ ఇస్ పోస్టెడ్ ఇన్ సిఐ అంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్లో సిఐ సెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి రిషాంత్ రెడ్డితో ఆయన కాంటాక్ట్లో ఉన్నారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే బేస్డ్ ఆన్ విచ్ దే ప్లాన్ టు కండక్ట్ రైడ్స్ ఆన్ వేరియస్ అపోజిషన్ క్యాండిడేట్స్ అండ్ డీరైల్ ద క్యాంపెయిన్. అంటే విపక్ష నేతలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడం, ఆ సమాచారం ఆధారంగా సోదాలు అలానే దాడులు తనిఖీలు చేయడం అనేటువంటి ప్రక్రియని ఇంటెలిజెన్స్ విభాగాన్ని తన చేతిలో, విజిలెన్స్ విభాగాన్ని తన చేతిలో పెట్టుకోవడం ద్వారా ఆయన చేస్తారు. అలానే సీఎంఓకి కాంటాక్ట్ అవుతూ కూడా విపక్ష నేతల్ని ఇబ్బంది పెట్టడమే వీళ్ళ టాస్క్. ఇది ఆయనకి ఇచ్చినటువంటి టాస్క్ అనేటువంటి రీతిలో పురంధేశ్వర్ రాశారు. ఈయన ఇమీడియట్గా మార్చాలి, కుమార్ విశ్వజిత్ ఐపీఎస్ ఏడీజీ ఆయన ఈ ప్లేస్లో రీప్లేస్ చేయాలనేటువంటి సలహా ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ లెటర్లో ఆయన ప్రస్తావించారు. ఇంకొకటి క్రాంతి రాణా టాటా ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ. ఇది చాలా కీలకమైనటువంటి పోస్ట్. ఇప్పుడు విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం పైన కూడా ఒక పెద్ద దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన పైన కూడా విమర్శలు చేస్తున్నారు. హ్యాస్ ఆల్రెడీ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ టు విజయవాడ పోలీస్ టు కర్బ్ ద అపోజిషన్ పార్టీస్ క్యాంపెయిన్ అండ్ కర్టైల్ దేర్ మూవ్మెంట్ బై ఫైలింగ్ కేసెస్ అగైనెస్ట్ ఫ్రీలెన్స్ గ్రౌండ్స్. అంటే హారిబుల్లీ కరప్ట్, ఈయనకి సంబంధించి కూడా చాలా తీవ్రమైనటువంటి అవినీతిపరుడైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. కంప్లీట్లీ అలైన్డ్ విత్ వైఎస్ఆర్సీపీ అండ్ గౌతమ్ సవాంగ్ ఈజ్ మెంటర్. అంటే గత డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ శిష్యుడినా అనేటువంటి రిమార్క్ని చేస్తున్నారు. అలానే నౌ హీ రిపోర్ట్స్ ఎవ్రీథింగ్ టు ద సీఎం పేషి అండ్ టేక్స్ ద డైరెక్షన్స్ ఆఫ్ ధనంజయ రెడ్డి అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి. వాళ్ళ మార్గదర్శకత్వంలోనే పనిచేస్తున్నాడు విజయవాడ పోలీస్ కమిషనర్గా. సో ఆయన ఇమీడియట్గా రీప్లేస్ చేయాలనేటువంటి ప్రతిపాదన చేస్తూ ఒక 3 అధికారులను కూడా రెఫర్ చేశారు. హరికృష్ణ ఐపీఎస్, అలానే పిహెచ్డి రామకృష్ణ ఐపీఎస్, వినీత్ బ్రిజ్లాల్ ఐపీఎస్. వీళ్ళలో ఎవరినైనా కానీ అకామిడేట్ చేయండి, కానీ ఆయన మాత్రం కొనసాగించొద్దు అనేది. వినీత్ బ్రిజ్లాల్ హిమాచల్ ప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి, సిబిఐ ఆఫీసర్గా గతంలో పనిచేశారు. రామకృష్ణ ఎస్పీఎస్ అంటే స్పెషల్ ప్రమోటీగా చూడాల్సి ఉంటుంది. ఆయన మంచి క్యారెక్టర్తో ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి అధికారి. అలానే వాళ్ళకి సంబంధించినటువంటి క్లారిటీ కూడా, హరికృష్ణ ఈజ్ ఆల్సో ఎస్పీఎస్ అంటే స్పెషల్ ప్రమోటీ. అంటే ఐఏఎస్ అధికారుల్లో 2 రకాల కేటగిరీలు ఉంటాయి. ఒకటి డైరెక్ట్ రిక్రూటీ, అంటే రెగ్యులర్ రిక్రూట్మెంట్ అనేటువంటి ప్రాసెస్లో ఐఏఎస్ సాధించి అధికారులుగా వచ్చిన వాళ్ళు, మరికొంతమంది అనుభవం రీత్యా ఐఏఎస్లుగా ప్రమోట్ అయిన వాళ్ళు. ఐఏఎస్లుగా ప్రమోట్ అయిన వాళ్ళని ఎస్పీఎస్ అంటారు, అంటే స్పెషల్ ప్రమోటీస్ కింద మనం చూస్తాం. సో ఆ క్లారిటీ కూడా పురంధేశ్వరే ఇచ్చారంటే ఇంత డేటా ఆమె ఎలా సేకరించారనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం. ఇక మరొక పేరు కూడా చూద్దాం మనం. పాల్రాజ్ ఐపీఎస్ ఐజీ గుంటూరు రేంజ్ ఆల్రెడీ ఈయనని ట్రాన్స్ఫర్ చేసేసారు. ఆమె లెటర్ 27 మార్చిన రాశారు. 4 ఏప్రిల్న 6 బదిలీలు జరిగినాయి. అందులో పాల్రాజ్ కూడా ఉన్నారు. హీ వాజ్ ద ఐజీ రేంజ్ రీసెంట్ మీటింగ్, ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ మీటింగ్ అయితే జరిగిందో ఆ మీటింగ్కి సంబంధించినటువంటి ఐజీగా ఆయన వ్యవహరించారు. ఈ అలాంగ్ విత్ ద డీజీ ఇంటెలిజెన్స్ ఇన్స్ట్రక్టెడ్ ద ఎస్ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్, పరమేశ్వర్ రెడ్డి ఐపీఎస్, తిరుమలేశ్వర్ రెడ్డి ఐపీఎస్ ట్రైడ్ టు అబ్స్ట్రక్ట్ ద క్యాడర్ ఫ్రమ్ అటెండింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ క్యాంపెయిన్ మీటింగ్. ప్రైమ్ మినిస్టర్ ఆ మీటింగ్కి వచ్చేటువంటి దారిలో ఎక్కువ నంబర్ ఆఫ్ చెక్ పోస్టులు పెట్టడం, 3 పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్ వచ్చేటువంటి క్రమంలో వాళ్ళకి అడ్డంకులు సృష్టించడం అనేది ప్రధాన బాధ్యతగా ఈయన ఐజీగా నిర్వర్తించారు. దానికి తగ్గట్టుగా తనకు అనుకూలమైనటువంటి అధికారులకి ఆ బాధ్యతలు అప్పగించారనేటువంటి ఆరోపణ పురంధేశ్వరి చేస్తున్నారు. ఇక అపోజిషన్ త్రూ బ్యాక్డోర్ మెథడ్స్ బై లైక్ అరెస్టింగ్ లీడర్స్ ఆన్ ద ఫాల్స్ కేసెస్, అంటే వైసీపీ క్యాడర్కి అనుకూలంగా ఇక కేసులు పెట్టడం, వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం అనేది కూడా ఈయన ఇచ్చినటువంటి ప్రధాన టాస్క్ కింద చెప్తున్నారు. ఇక ఈయన కూడా రీప్లేస్ చేయాలన్నారు, ఆల్రెడీ రీప్లేస్ చేశారు. హరికృష్ణ ఐపీఎస్, రామకృష్ణ, అలానే వినీత్ బ్రిజ్లాల్ మళ్ళీ వీళ్ళ పేర్లే ఇక్కడ కూడా ప్రస్తావించారు. వారిలోంచి ఒక అధికారిని ఎంపిక చేయడం ద్వారా ఇక్కడ అడ్డుకట్ట వేయొచ్చు అనేటువంటి సూచన పురంధేశ్వరి చేస్తున్నారు. ఇక మిగతా లిస్ట్ కూడా మనం చూద్దాం. విశాల్ గున్ని కూడా చాలా కీలకమైనటువంటి అధికారి. ఎందుకంటే ఆయన గుంటూరుకి సంబంధించి మొన్నటి వరకు ఎస్పీగా పనిచేసినటువంటి ఇది, తర్వాత వైజాగ్ ఇప్పుడు చాలా కీలకమైనటువంటి ప్రదేశంగా పరిగణిస్తున్నటువంటి విశాఖకి డిఐజీ హోదాలో ఉన్నటువంటి అధికారి. సో ఈయన కూడా హారిబుల్లీ కరప్ట్. ఈ కరప్ట్ అనేటువంటి పాయింట్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ రేపు నిజంగానే ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే ఈ కరప్ట్ ఆఫీసర్స్ విషయంలో వీళ్ళ యాక్టివిటీ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ప్రజలు మైండ్లో పెట్టుకొని ఆలోచించాల్సినటువంటి విషయం అనమాట. ఎందుకంటే విపక్షంలో ఉంటే ఒక ఆరోపణ, అధికారంలో ఉంటే మరొక ఆరోపణ అనేది రాజకీయ నాయకులు చేయడం అనేది సర్వసాధారణం, కానీ ప్రజలు ఆలోచించాల్సినటువంటి విషయం. సో ఇక విశాల్ గున్నీకి సంబంధించినటువంటి అంశాన్ని చూస్తే ఈజ్ నౌ పర్చేస్డ్ బై ద పార్టీ అండ్ ఈజ్ ఇన్ ద పాకెట్స్ ఆఫ్ విజయసాయి రెడ్డి ఎంపీ వైఎస్ఆర్సీపీ. His payments are delivered to his sister
ఇన్ కర్ణాటక. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే విశాల్ గున్నీకి సంబంధించినటువంటి ఏవైతే కరప్టెడ్ అమౌంట్స్ వెళ్తున్నాయో అవి ఆయన సోదరి కర్ణాటకలో ఉన్నారు, ఆమెకి ఈ డబ్బులు బట్వాడా జరుగుతోంది అనేది పురంధేశ్వరి చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. విజయసాయి రెడ్డి గారికి సంబంధించినటువంటి కీలక అనుయాయిగా విశాల్ గున్నీని పేర్కొన్నారు. ఈయన ఇమీడియట్గా మార్చేయాలి, ఆ స్థానంలో మరికొందరిని ఇక్కడ అపాయింట్ చేయాలనేటువంటి సూచన చేశారు. బి రాజకుమారి ఐపీఎస్, గోపీనాథ్ జట్టి ఐపీఎస్, కోయ ప్రవీణ్ ఐపీఎస్, అలానే షీముషి ఐపీఎస్, ఈ నలుగురిలో ఎవరినైనా ఇక్కడ అపాయింట్ చేయండి అనేటువంటి సూచనని పురంధేశ్వరి ఈ లేఖలో పేర్కొన్నారు. ఇది ఇక్కడ వరకు చూస్తే ఇంతవరకు చాలా కీలకమైనటువంటి పొజిషన్స్లో ఉన్న అధికారులను చూస్తుంటే ఎస్పీ లెవెల్ అధికారుల జాబితా కూడా ఇందులో ఉంది. సో ఆ కేటగిరీలో ఇంకెవరెవరు ఉన్నారో కూడా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. విజయరావు ఐపీఎస్ డిఐజీ కర్నూలు రేంజ్, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి పొజిషన్, ఎందుకంటే ఈజ్ కంప్లీట్లీ ప్లేయబుల్ అండ్ ఈజ్ టాస్క్డ్ విత్ గెటింగ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఆఫ్ కర్నూలు, ఆత్మకూర్, శ్రీశైలం, మంత్రాలయం, ఆదోని టు వైఎస్ఆర్సీపీ. అంటే ఒక్కొక్కరిగా అధికారులకు కూడా పార్టీలకి సంబంధించి సమన్వయకర్తలను ఏర్పాటు చేసినప్పుడు ఏ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు సమన్వయకర్తలు ఎలా ఉంటారో అధికారులు కూడా ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారనే రీతిలో పురంధేశ్వరి ఆరోపణలు చేశారు. ఈ నియోజకవర్గాలను గెలుచుకొచ్చేటువంటి బాధ్యతని ఈయన డిఐజీ కర్నూలు రేంజ్ విజయరావు ఐపీఎస్కి అప్పగించారంట. దానికి సంబంధించి ఇక్కడ ఈ లెటర్లో రాశారు. అలానే పోస్టెడ్ సిఐస్ అండ్ ఎస్ఐస్ అకార్డింగ్లీ, దానికి తగ్గట్టుగా ఆయన పోస్టింగ్లు చేసుకున్నాడు. ఈజ్ హారిబుల్లీ కరప్ట్ అండ్ ఈజ్ ఈజీలీ ఎమినబుల్ టు ఎనీ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ డీజీ ఇంటెలిజెన్స్ ఆర్ ఐజీ విజిలెన్స్. సో అధికారులు చెప్పు చేతల్లో ఉండే మనిషి అనేటువంటి చేశారు. ఆయన ఇమ్మీడియట్గా మార్చాలన్నారు. సేమ్ ఇందాక రిఫర్ చేసినట్టుగానే నలుగురు అధికారుల్ని ఇక్కడ కూడా రిఫర్ చేశారు. ఎనీ ఆఫ్ దీస్ డిఐజీస్ కెన్ బి కన్సిడర్డ్, అంటే కొంతమంది పేర్లు ఇచ్చారు, వాళ్ళు ఎవరైనా కానీ కన్సిడర్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇక మరొక అధికారి డీజీ అనంతపురం రేంజ్, అందరూ ఐజీలు డీజీలు రేంజ్లు, తర్వాత ఎస్పీల రేంజ్లో కూడా ఈ ఆరోపణలు చేశారు. ఇక అమ్మిరెడ్డి ఐపీఎస్, హీ హాజ్ ప్లాన్డ్ ఫర్ లార్జ్ స్కేల్ డిస్రప్షన్ ఇన్ కుప్పం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఇది కీలకమైందంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఓడించి తీరాలనేటువంటి టాస్క్ అమ్మిరెడ్డికి అప్పగించినట్టుగా ఇందులో పేర్కొంటున్నారు. అలానే తిరుపతి, రాజంపేట పోలింగ్ సెంటర్స్లో కూడా కొంత డిస్టర్బెన్స్ సృష్టించాలి. ఈ డైరెక్ట్లీ టేక్స్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ విత్ వైఎస్ఆర్సీపీ లీడర్స్ లైక్ సీఎం జగన్మోహన్ రెడ్డి, మినిస్టర్స్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. హారిబుల్లీ కరప్ట్ అండ్ యాజ్ అమేజ్డ్ వెల్త్ మాసివ్లీ. అంటే వీలైనంత ఇక దీనికి ఎంతకంటే ఎక్కువ మనం నిర్వచనం చెప్పలేం, ఎందుకంటే విపరీతమైనటువంటి అవినీతి, ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టినటువంటి వ్యక్తి అని చెప్తున్నారు అమ్మిరెడ్డి. ఈయన డైరెక్ట్గా సీఎంతోనే కాంటాక్ట్లో ఉంటారనేది ఇక్కడ చేసినటువంటి ఆరోపణ. ఈయన కూడా ఇమ్మీడియట్గా మార్చాలి. ప్రజెంట్ అనంతపురం రేంజ్ డిఐజీగా ఉన్నారు, ఆయన మార్చాలంటారు. ఇక్కడ నలుగురు అధికారుల్ని సజెస్ట్ చేశారు పురంధేశ్వరి, రాజకుమారి ఐపీఎస్, గోపీనాథ్ జట్టి, అలానే కోయ ప్రవీణ్. ఆల్రెడీ అంతకు ముందర కూడా వాళ్ళ పేర్లే రిఫర్ చేశారు. వాళ్ళ నుంచి ఎవరైనా తీసుకోవచ్చు, అపాయింట్ చేయొచ్చు అనేటువంటి సూచన చేస్తున్నారు పురంధేశ్వరి. ఇక దీనికి తగ్గట్టుగా మనం కొన్ని విషయాలు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆమె కొంతమంది అధికారులకు సంబంధించినటువంటి డేటా సేకరించడం, అలానే దానికి సంబంధించినటువంటి అంశాలను ఇందులో పొందుపరిచేటువంటి ప్రయత్నం చేశారు. ఆల్రెడీ ఒక 6 అధికారుల్ని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది. అది ఏ బేసిస్లో ట్రాన్స్ఫర్ చేసింది అనేది కూడా మనం ఈ అనాలిసిస్లో చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. ఎందుకంటే ఇక్కడ అంబురాజన్ ఐపీఎస్, ఎస్పీ అనంతపురం ఆల్రెడీ ఈయన ట్రాన్స్ఫర్ అయిపోయి ఉన్నాడు. ఎందుకంటే మొన్న రీసెంట్ 6 ట్రాన్స్ఫర్స్లో ఆయన కూడా ఉన్నాడు. హీఈస్ ఆన్ ద పేరోల్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ లీడర్స్. ఇక్కడ చాలా డైరెక్ట్ స్టేట్మెంట్స్ అనమాట. పేరోల్స్లో పెట్టుకున్నారు, వైఎస్ఆర్సీపీ లీడర్స్ జీతాలు ఇస్తున్నారు అనేటువంటి రీతిలో కామెంట్ చేస్తున్నారు. ఇక ఇన్వాల్వ్డ్ ఇన్ రెడ్ శాండర్స్ స్మగ్లింగ్, ఎర్రచందనం స్మగ్లింగ్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేటువంటి మాట చెప్తున్నారు. ఇక రాయలసీమలో అనంతపురంలో వైఎస్ఆర్సీపీకి కొంత వ్యతిరేకత ఉంది. ఎందుకంటే అనంతపురం డిస్ట్రిక్ట్ ఈజ్ లైక్ టు ఓట్ అవుట్ ఆల్ వైఎస్ఆర్సీపీ కంటెస్టెంట్స్. సో హీ ఈజ్ టాస్క్డ్ విత్ ఎన్ష్యూరింగ్ దే ఆర్ హెరాస్డ్ అండ్ ఆర్ అనేబుల్ టు క్యాంపెయిన్. అంటే ప్రతిపక్ష నేతలు పూర్తిగా రిస్ట్రిక్ట్ చేయడంలో భాగంగా అక్కడ వైఎస్ఆర్సీపీ గెలుపుకి దారులు వేయాలనేది ఆయనకి ఇచ్చినటువంటి టాస్క్. అందుకని ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు, ఆయన ప్లేస్లో కొత్త అధికారులు నియమించారు. అయితే ఇక్కడ కొంతమంది అధికారుల పేర్లు ప్రస్తావించారు పురంధేశ్వర్ గారు. ఎందుకంటే హర్షవర్ధన్ రాజు ఐపీఎస్, బిందు మాధవ్ గరికిపాటి ఐపీఎస్, ఆరిఫ్ హఫీజ్ ఐపీఎస్, అలానే మల్లిక్ గార్గ్ ఐపీఎస్, సుమిత్ సునీల్ గరుడ్ ఐపీఎస్, అలానే గౌతమి షాలి, వాసన్ విద్యాసాగర్ నాయుడు, మణికంఠ చందోలు,
అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్, అలానే అమిత్ బర్దార్. వీళ్ళల్లో ఈ 6 ట్రాన్స్ఫర్లు అయినటువంటి అధికారుల్లో వీళ్ళల్లో కొంతమంది ఉన్నారు. అంటే 5 అధికారులు ఇక్కడ ఈ జాబితా నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఏపీకి పనిచేస్తున్నటువంటి అధికారులు, వాళ్ళలో ఉన్నటువంటి అధికారుల జాబితాతో పురంధేశ్వరి ఈ లేఖ రాశారు. సో ఎలక్షన్ కమిషన్ ఏ ఆధారంగా ఈ నిర్ణయాలు తీసుకుంది అనేది మనం ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలు తీసుకుని ఆల్టర్నేటివ్గా అపాయింట్మెంట్ చేసేటువంటి క్రమంలో, ట్రాన్స్ఫర్స్ చేసేటువంటి క్రమంలో ఎవరెవరిని మార్చొచ్చు అనే దానిలో వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని ఈ నిర్ణయాలు తీసుకుంటారు. పురంధేశ్వరి 22 మంది అధికారులకు సంబంధించినటువంటి ప్రతిపాదన పంపితే అందులో 6 బదిలీలు జరిగినాయి. 6 బదిలీల్లో కూడా ఆమె రిఫర్ చేసినటువంటి కొంతమంది అధికారుల అపాయింట్మెంట్ కూడా జరిగింది. సో అది ఒక కీలకమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంది. ఇక రిషాంత్ రెడ్డి ఎస్పీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్, ఈయన సీఎంఓలో ఉన్నటువంటి అధికారి, ఫార్మర్లీ చిత్తూరు ఎస్పీ, అంటే గతంలో చిత్తూరు ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి, రీసెంట్లీ పోస్టెడ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్. ఈజ్ ప్రొవైడెడ్ ఎ లార్జ్ ఫండ్ అండ్ ఈజ్ ట్యాపింగ్ టెలిఫోన్ నంబర్స్ ఆఫ్ ఆల్ అపోజిషన్ పార్టీ లీడర్స్. ఆల్రెడీ తెలంగాణలో మనం చూస్తున్నాం టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఒక పెద్ద ఇష్యూని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అది జరుగుతోంది అనేటువంటి ఆరోపణ చేశారు. అలానే ఈ వాజ్ ద మానిటరింగ్ ద సెల్ ఫోన్స్ ఆఫ్ వేరియస్ ఇంపార్టెంట్ అపోజిషన్ క్యాడర్ కమింగ్ ఫర్ ద పిఎం. ఈయన ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉపయోగించారంట. పురంధేశ్వరి గారు రాసినటువంటి విశ్లేషణలు ఏంటంటే, డైరెక్ట్గా ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయకుండా సెకండ్ లెవెల్ లీడర్షిప్ ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారా ఎవరెవరు ఏ ప్రాంతాల నుంచి ప్రధానమంత్రి సభకు వస్తున్నారో ఆ డేటా తీసుకుని ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా అదనపు చెక్ పోస్టులు పెట్టి వాళ్ళందరినీ కూడా నిర్బంధించేటువంటి ప్రయత్నం చేశారనేది ఇక్కడ చేస్తున్నటువంటి ఆరోపణ. ఈయన ఇన్స్ట్రక్షన్స్తో వ్యవస్థ మొత్తం నడిచింది అనేది కూడా ఆమె చేస్తున్నటువంటి ఆరోపణ. అందుకనే కంపల్సరీ ఆయన మార్చాలనేటువంటి ప్రతిపాదన చేశారు. ప్రస్తుతం సిఐ సెల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఆపరేషన్స్ కెన్ బి స్టాప్డ్ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ ఎలక్షన్స్. అసలు ఇప్పుడు అవసరం లేనటువంటిది ఎన్నికలు జరిగే వరకు దీన్ని ఆపేస్తే బెటర్ అనేటువంటి ఒక సలహా ఇచ్చారు. దాని నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది అని ఇక్కడ మళ్ళీ ఒక పాయింట్ పేర్కొన్నారు. అది ఇంకొకటి చూస్తే, ఇంకొక అధికారి చూస్తే పరమేశ్వర్ రెడ్డి ఐపీఎస్ ఎస్పీ ప్రకాశం జిల్లా, ఆల్రెడీ ఈయన కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ప్రధానమంత్రి సభకు సంబంధించి అవరోధాలు కల్పించడం, వాటిని పరిష్కరించడంలో వైఫల్యం చెందడం, ఈ అంశాల ఆధారంగా ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. ఈ షిఫ్టెడ్ ఫ్రమ్ తిరుపతి టు ఒంగోలు డిస్ట్రిక్ట్. ఈ హ్యాజ్ ఆల్రెడీ క్రియేటెడ్ ఏ స్కేర్ అమాంగ్ ద ఇన్స్పెక్టర్స్. అంటే ఆయన ట్రాన్స్ఫర్ చేసినటువంటి లక్ష్యం ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి అధికారులందరినీ కూడా భయపెట్టి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయించే విధంగా ఒక టాస్క్ ఇచ్చారండి. ద లా అండ్ ఆర్డర్ విల్ బి మేనేజ్డ్ అకార్డింగ్లీ టు ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేస్. వాళ్ళకు అనుకూలంగా పనిచేయాలి. అలానే బందోబస్తుకు సంబంధించి పిఎం ఎలక్షన్ మీటింగ్కి సంబంధించి ఎవరిని కూడా క్రౌడ్స్ని అలౌ చేయకుండా ఎక్కడికక్కడ నిర్బంధించేందుకు ఆటంకాలు సృష్టించారనేది ఇక్కడ చేసినటువంటి ఆరోపణ. ఈయన ట్రాన్స్ఫర్ చేయాలన్నారు, ట్రాన్స్ఫర్ చేశారు. పైన ఇచ్చినటువంటి ఐపీఎస్ అధికారుల జాబితాని ఇక్కడ కూడా రిఫర్ చేశారు. సో ఇది పరమేశ్వర్ రెడ్డి ప్రకాశం జిల్లా ఎస్పీకి సంబంధించినటువంటి అంశం. ఇక మిగతా ప్రాంతాలకు సంబంధించుకుంటే మిగతా లిస్టులో ఉన్నటువంటి ప్రముఖులను కూడా ఒకసారి చూద్దాం. అంటే ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఎస్పీలు ఉన్నారో మిగతా లిస్టులో కూడా ఒకసారి చూద్దాం. రవిశంకర్ రెడ్డి ఎస్పీ పల్నాడు, ఈయన కూడా ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఈ ప్రైమ్ మినిస్టర్ మీటింగ్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫెయిల్యూర్స్ విషయంలోనే పిఎం ఎలక్షన్ మీటింగ్ వాజ్ ఇన్ హిస్ డిస్ట్రిక్ట్. హీ క్రియేటెడ్ ఏ హ్యూజ్ నంబర్ ఆఫ్ చెక్ పోస్ట్ టు స్టాప్ క్రౌడ్స్ ఫ్రమ్ రీచింగ్ ద ప్రైమ్ మినిస్టర్ మీటింగ్కి రాకుండానే ఎక్కువ చెక్ పోస్టులు పెట్టడం ద్వారా అడ్డంకులు సృష్టించారు. ఆ ప్లానింగ్ అంతా ఈయనది అనేది ఆరోపణ. ఇక దో హీ వాజ్ ప్రెజెంట్ అలాంగ్ విత్ హిజ్ ఐజీ పాలరాజు, బోత్ డిడెంట్ యాక్ట్ అండ్ డిడెంట్ డిస్పాచ్ పోలీస్ ఫోర్స్ టు మేనేజ్ ద సిచ్యుయేషన్. అంటే ప్రధానమంత్రి సభలో జరిగినటువంటి ఒక గందరగోళం, అక్కడ ఆడియో సిస్టమ్స్ దగ్గరికి క్రౌడ్ దూసుకొస్తున్నటువంటి పరిస్థితి, అలానే ఎలక్ట్రిక్ పోల్స్ పైకి జనం ఎక్కుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ నేరుగా విజ్ఞప్తులు చేసినా కానీ వీళ్ళు స్పందించలేదు. అప్పుడు అక్కడే ఉన్నారు, ఆ ప్రాంగణంలోనే ఉన్నారు, కానీ రియాక్ట్ కాలేదు. ఎవరు అధికారులను కూడా పంపించకుండా వీళ్ళే చేశారనేటువంటిది ఆరోపణ. అలానే విపక్షాలని బెదిరించడమే టార్గెట్గా ఈయన వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈయన్ని రిమూవ్ చేయాలనేటువంటి ప్రతిపాదన చేశారు. ఇక్కడ ఆల్రెడీ ట్రాన్స్ఫర్కి 6 లిస్టులో ఈయన పేరు కూడా ఉంది, ఈయన కూడా ట్రాన్స్ఫర్ చేసి. ఇక ఫకీరప్ప ఐపీఎస్ జాయింట్ సిపి వైజాగ్, ఈయనకి సంబంధించి హారిబుల్లీ కరప్ట్ అండ్ ఈజ్ నౌ పర్చేస్డ్ బై ద పార్టీ. వైఎస్ఆర్సీపీ పాకెట్లో, అంటే విజయసాయి రెడ్డి జేబులో ఉన్న మనిషి అనేటువంటి కామెంట్ చేస్తున్నాం. ఈజ్ పేమెంట్స్ ఆర్ డెలివర్డ్ టు ఈజ్ రిలేటివ్స్ ఇన్ కర్ణాటక. ఇది కూడా చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఎవరెవరు కరప్టెడ్ అధికారులు ఉన్నారో వాళ్ళకి ఎవరి ద్వారా ఎవరికి వెళ్తుందో కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ దీన్ని ఎంతవరకు సీరియస్గా తీసుకుంటుంది, అలానే ఫర్దర్గా దీని మీద యాక్షన్ తీసుకోవడానికి కానీ వాళ్ళు రియాక్ట్ అవ్వడానికి కానీ ఎలాంటి అవకాశాలు ఉంటాయనేది చూడాలి. అండ్ కెన్ బి సెంట్ టు అనదర్ స్టేట్ ఆన్ ఎలక్షన్ డ్యూటీస్. అసలు ఈయన రాష్ట్రంలోనే ఉంచొద్దు ఫకీరప్ప ఐపీఎస్ అనేటువంటి
అధికారిని అనేటువంటిది ఆమె చేస్తున్నటువంటి రిక్వెస్ట్. అలానే ఇంకా కృష్ణకాంత్ ఐపీఎస్ ఎస్పీ కర్నూలు, ఈజ్ అబ్సల్యూట్లీ వీక్. అంటే ఆయన అంత పవర్ఫుల్ వ్యక్తి కాదు, ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగత అవసరాలు. ఎందుకంటే ఆయన గుత్తి, నేటివ్ అనంతపురం జిల్లా గుత్తికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన వైఫ్ ప్రొద్దుటూరు వ్యక్తి. వీళ్ళకి అక్కడ ట్రాన్స్ఫర్ అనేది అవసరం కాబట్టి అధికార పార్టీకి అనుకూలంగా బాజాలు వాయిస్తున్నారనేటువంటి విమర్శ చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, హూ ఈజ్ వెల్ నోన్ టు ఈజ్ ఇన్లాస్, గాడ్ ఈజ్ పోస్టింగ్ టు కర్నూలు. అది అవసరం రీత్యా వేసుకున్నటువంటి పోస్టింగ్ కాబట్టి అనుకూలంగా ఆయన వ్యవహరిస్తున్నారు అనేది. ఈ నీడ్స్ టు బి స్ట్రాంగ్లీ వార్నడ్. అంటే ఈయన మాత్రం ట్రాన్స్ఫర్ అనేటువంటి ప్రతిపాదన చేయాలి, రిమూవ్ చేయాలని కూడా చెప్పాలి, కానీ ఒక గట్టి వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఎలక్షన్ కమిషన్కి ఇక్కడ విజ్ఞప్తి చేశారు. ఇక మిగతా అధికారుల పరిస్థితి కూడా చూద్దాం. మొత్తం ఈ జాబితాలో 22 మంది అధికారులు ఉన్నారు. 22 మంది అధికారులు అంటే దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక వ్యవస్థ అంతా వీళ్ళ చేతిలోనే ఉంటుందని మనం భావించాల్సి ఉంటుంది. ఇక సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ ఎస్పీ కడప, ఈయన కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారనేది ఇక్కడ చేసినటువంటి ఆరోపణ. డిస్పైట్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఆఫ్ కరప్షన్, సీఎం పోస్టెడ్ హిమ్ టు సీఎంస్ నేటివ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కడప. ఇక్కడ ఇంకోటి మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వీళ్ళందరికీ బాగా క్లోజు. అలానే మిథున్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి విచ్ ఈజ్ డిపాజిటెడ్ టు ఏ బినామీ దుబాయ్ అకౌంట్. ఒక దుబాయ్ అకౌంట్లో వీళ్ళకి డబ్బులు ఆయనకి పే చేస్తున్నారంట. ఈజ్ ఆల్రెడీ పెయిడ్ అనేటువంటి మాట చెప్తున్నారు. దాని నేటివ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వివేకానంద రెడ్డి హత్య తర్వాత జరిగినటువంటి అంశాలన్నింటిలో కూడా అధికార పార్టీకి ఈయన చాలా అనుకూలంగా వ్యవహరించారు కాబట్టి ఆయన్ని కొనసాగిస్తున్నారు అనేది ఈ కేసుని అరెస్టు విషయంలో, ముఖ్యంగా అవినాష్ రెడ్డి అరెస్టు సందర్భంలో జరిగినటువంటి పరిణామాల్లో కూడా కడప ఎస్పీ పాత్ర చాలా ముఖ్యమైనదనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇమ్మీడియట్గా మార్చాల్సినటువంటి అవసరం ఉందని ఇందులో ఈ రిపోర్ట్లో సూచించారు. అలానే కొంతమంది అధికారులకి జాబితాని ఇక్కడ రిఫర్ చేసినటువంటి పరిస్థితిగా రఘువీరారెడ్డి ఐపీఎస్ ఎస్పీ నంద్యాల, ఈయనకి సంబంధించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. ఈజ్ రిటైరింగ్ బై June 30th, 2024. సో ఈ ప్రామిస్డ్ ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దట్ విల్ గెట్ ఆల్ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఇన్ హిస్ డిస్ట్రిక్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. ఆయన రిటైర్ అయిపోతున్నాడు కాబట్టి వెళ్ళిపోయే ముందర రుణం తీర్చుకునేటువంటి కార్యక్రమం లాగా ఇందులో మెన్షన్ చేశారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి మాట ఇచ్చారంటే 7 అసెంబ్లీ సీట్లు కూడా మీరే గెలిచేలా నేను సహకరిస్తానని చెప్పారు. అందుకనే ఆయన ఇక్కడ పూర్తిగా ఫేవర్గా వ్యవహరిస్తున్నారు, టీడీపీ క్యాండిడేట్స్ని ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి పాయింట్ మెన్షన్ చేశారు. సిన్స్ హీ ఈజ్ రిటైరింగ్ షార్ట్లీ హీ కెనాట్ బి ఇన్ ద డిస్ట్రిక్ట్ విచ్ ఈస్ గోయింగ్ ఫర్ అన్ ఎలక్షన్, ఇట్ ఈస్ అగైనెస్ట్ ద నామ్స్. ఇది నిబంధనలకు విరుద్ధం, ఆయన అతి త్వరలో రిటైర్ అవబోతున్నారు కాబట్టి ఆయన విధుల నుంచి తప్పించాలనేటువంటి సూచన చేశారు. ఇమ్మీడియట్గా మార్చండి అనేటువంటి విజ్ఞప్తి ఎలక్షన్ కమిషన్కి పురంధేశ్వరి చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలి హోదాలో రాసినటువంటి లెటర్ ఇది. ఇక మిగతా అధికారులు కూడా ఒకసారి చూద్దాం మనం. జాషువా ఐపీఎస్ చిత్తూరు ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి ఈజ్ ఆల్సో ఆరిబుల్లీ కరప్ట్, వాజ్ రీసెంట్లీ పోస్టెడ్ ఫ్రమ్ కృష్ణా టు చిత్తూరు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే లాస్ట్ టైం కృష్ణా జిల్లాలో జరిగినటువంటి ఎలక్షన్స్ అంటే స్థానిక ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని భయపెట్టడం, బెదిరించడం, బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ చేయించడంలో జాషువా ఐపీఎస్ సక్సెస్ అయ్యారు కాబట్టి ఆయన ఇక్కడ తీసుకొచ్చి పోస్ట్ చేశారు అనేటువంటి మాటని పురంధేశ్వరి మెన్షన్ చేస్తున్నారు. ఆయన ఇమీడియట్గా మార్చాలి అనేటువంటి పేరుతో 10 మంది ఐపీఎస్ అధికారుల జాబితాని మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. ఇక తిరుమలేశ్వర్ రెడ్డి ఐపీఎస్ ఎస్పీ నెల్లూరు, ఆల్రెడీ వీళ్ళిద్దరిని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. చిత్తూరు ఎస్పీని అలానే నెల్లూరు ఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. నెల్లూరు ఎస్పీ విషయంలో కూడా ఈ సెంట్ పోలీస్ టు అరెస్ట్ డిసెంట్స్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ. ఎవరైతే వైఎస్ఆర్సీపీ నెల్లూరులో వైఎస్ఆర్సీపీలో ఎక్కువ చీలికలు జరిగినాయి, అసంతృప్త నేతల్లో చాలామంది బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి, 3 ఎమ్మెల్యేలు ఒకేసారి బయటకు వచ్చిన పరిస్థితి, వాళ్ళందరినీ హౌస్ అరెస్టులు చేయడం, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, ఇవన్నీ కూడా సమర్థంగా నిర్వహించారు అనేటువంటి అభిప్రాయం ఉంది. అందుకనే ఆయనని అక్కడి నుంచి తప్పించాలి అంటే శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే కానీ అలానే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కానీ ఆనం రామనారాయణ రెడ్డిని కానీ వీళ్ళందరినీ హౌస్ అరెస్టులు చేయడం, వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడంలో ఇది ముఖ్యమైన పాత్ర అనేటువంటిది పురంధేశ్వరి చెప్తున్నటువంటి మాట. సో నెల్లూరు ఎస్పీని కూడా ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలన్నారు. దానికి తగ్గట్టుగానే ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది, ఆయన ట్రాన్స్ఫర్ చేసింది. ఇక రాధిక ఐపీఎస్కి సంబంధించినటువంటి శ్రీకాకుళం ఎస్పీగా ఉన్నారు. ఆమె షీఈ్ ఎ బ్రాహ్మిన్ బట్ మ్యారీడ్ టు ఏ రెడ్డి. షీఈ్ ఆస్క్డ్ విత్ ఎన్ష్యూరింగ్ అచ్చెన్నాయుడు, ముఖ్యంగా ఇక్కడ అచ్చెన్నాయుడిని ఓడించడం కోసం ఇచ్చినటువంటి టాస్క్ ఏంటంటే రాధిక ఐపీఎస్ ఆమె అచ్చెన్నాయుడిని ఓడించడం కోసం ఒక టార్గెట్ ఇచ్చారు. ఆమె అందుకని అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంది కాబట్టి ఆమెను కూడా తప్పించాలన్నారు. ఇక ఆనంద్ రెడ్డి ఎస్పీ నాన్ క్యాడర్, ఈ గాట్
అంటే ఇక్కడ విజయసాయి రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈయన 2 సార్లు ప్రమోషన్ పొందుకున్నాడు. ఈ గాట్ యాక్సిలరేటెడ్ ప్రమోషన్ 2 times. ఈజ్ పిక్డ్ అప్ బై విజయసాయి రెడ్డి అండ్ వాజ్ పోస్టెడ్ ఇన్ వైజాగ్ ఫర్ 3 years. నౌ ఈజ్ పోస్టెడ్ ఇన్ సిఐసి అంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్, బట్ అగైన్ లొకేటెడ్ టు వైజాగ్ ఫర్ మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ ద అపోజిషన్ పార్టీ క్యాండిడేట్స్. ఇక్కడ కూడా ఇది కూడా ఒక కీలకమైనటువంటి ఆరోపణగా మనం ఇది ఓవరాల్గా ఏంటంటే మొత్తం 22 మంది ఐపీఎస్ అధికారులకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశాలు, అంటే వాళ్ళు చేస్తున్నటువంటి కరప్షన్ దగ్గర నుంచి వివిధ అంశాలని ప్రస్తావిస్తూ ఈ సుదీర్ఘమైనటువంటి లేఖ రాశారు. ఇందులో పాయింట్స్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, అధికారంలో ఉన్నటువంటి అవినీతికి సంబంధించి వాళ్ళకి ఏ విధంగా డబ్బు వస్తుంది, ఏ విధంగా ఎవరి అకౌంట్ల ద్వారా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా పురంధేశ్వర్ గారు క్లియర్గా ఇందులో మెన్షన్ చేయడం అనేది పెద్ద చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. సో దీనికి అనుగుణంగా ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత ఎన్నికల సంఘం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఎందుకంటే మార్చి 27వ తేదీన ఈ లెటర్ పురంధేశ్వర్ గారు రాశారు. దానికి రియాక్షన్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధానమంత్రి సభలో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అధికారులపైన చర్య తీసుకోవడం కోసం ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ఎక్స్ప్లెనేషన్ అడిగింది. ఆ ఎక్స్ప్లెనేషన్ అడిగినటువంటి క్రమంలో వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అక్కడ సమర్థులైనటువంటి అధికారుల జాబితాని రిఫర్ చేయండి అనేటువంటి విజ్ఞప్తి చేసింది. కొంతమంది ఈ జాబితాలో ఉన్నటువంటి అధికారులు అపాయింట్మెంట్ చేసేటువంటి క్రమంలో, ఈ ట్రాన్స్ఫర్లకు సంబంధించి ఆల్టర్నేటివ్ అపాయింట్మెంట్స్ చేసేటువంటి క్రమంలో ఎన్నికల కమిషన్ రాసినటువంటి లెటర్ ఇది ఫ్రమ్ ద చీఫ్ సెక్రటరీ, అంటే ఎన్నికల కమిషన్ రాసినటువంటి లెటర్కి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ రాసినటువంటి రిప్లై లెటర్. ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఎవరెవరు ఉన్నారు అనేది ఆ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి అప్పుడు కన్ఫర్మ్ చేసినటువంటి ట్రాన్స్ఫర్స్కి సంబంధించి. అంటే ఇక్కడ మనం చూస్తే కనుక ఒకటి క్లియర్గా మెన్షన్ చేసినటువంటి కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించి, అంటే జిల్లా కలెక్టర్కి సంబంధించినటువంటి ప్రతిపాదన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ లేదా కలెక్టర్ లేదా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్ డిఈఓ అంటారు. సో ఈ 3 పొజిషన్స్ కూడా కలెక్టర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తే చేస్తారు. కాబట్టి దీనికి ఒక 3 పేర్లని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిఫర్ చేసింది. డీకే బాలాజీ ఐఏఎస్, అలానే ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్కి ఆయన ప్రజెంట్ పొజిషన్ కూడా సీఈఓగా ఉన్నారు, అది కూడా రిఫర్ చేసింది. ఆర్ఆర్ 2025. మనం ఇందాక అనుకున్నాం కదా, ఆర్ఆర్ అంటే రెగ్యులర్ రిక్రూటీ, అంటే ప్రమోటెడ్ కాకుండా డైరెక్ట్ ఐఏఎస్ నుంచి వచ్చినటువంటి అధికారి అనమాట. సో ఇక్కడ 3 పేర్లు గంధం చంద్రుడు, అలానే చిత్తూరు శ్రీధర్, ఈ 3కి సంబంధించినటువంటి పేర్లని కృష్ణా జిల్లాకి సంబంధించిన కలెక్టర్ పోస్ట్కి డిఈఓ పోస్ట్కి రిఫర్ చేశారు. ఇక అనంతపురం పోస్టుకి సంబంధించి హరికిరణ్ ఐఏఎస్ ఆర్ఆర్ 2009 బ్యాచ్, అలానే శ్రీకాంత్ వర్మ ఆర్ఆర్ 2015 బ్యాచ్, వినోద్ కుమార్ ఐఏఎస్ ఆర్ఆర్ 2015 బ్యాచ్. అంటే ఇవన్నీ కూడా రెగ్యులర్ రిక్రూటీస్ కలెక్టర్ పోస్టులకు అన్నిటికీ కూడా అవే రెఫరెన్సెస్ ఇచ్చారు. ఇక తిరుపతికి సంబంధించి కూడా ప్రవీణ్ కుమార్ ఐఏఎస్ ఆర్ఆర్ 2006, అలానే సత్యనారాయణ ఎస్సీఎస్ 2006. అంటే ఇవన్నీ స్పెషల్గా ప్రమోట్ అయినటువంటి అధికారుల కేటగిరీ కింద మనం చూడాల్సి ఉంటుంది. ఇక శ్రీకేష్ బాలాజీరావు 2011 కేటగిరీకి సంబంధించినటువంటి అధికారి. ఈ 3 పోస్టులకి సంబంధించి రిక్రూట్మెంట్ జరిగింది. ఎన్నికల సంఘం ఎవరిని అపాయింట్ చేసింది అది కూడా చూద్దాం. ఎందుకంటే ఎన్నికల సంఘం అపాయింట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరినైతే రికమెండ్ చేసిందో వాళ్ళనే చేసిందా, లేదా ప్రత్యామ్నాయంగా వేరే వాళ్ళని చూసిందా ఎలక్షన్ కమిషన్, అది కూడా చూద్దాం. ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన రికమెండేషన్స్ని ఎంతవరకు కన్సిడర్ చేసింది, ఎవరిని అపాయింట్ చేసింది, ఈ అంశాలను ఒకసారి విశ్లేషిద్దాం. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 4వ తేదీన, 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిప్లై ఇచ్చింది. 4వ తేదీన దానికి సంబంధించినటువంటి బదిలీలకు సంబంధించినటువంటి లెటర్ని ఏపీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. ఇక్కడ కృష్ణా జిల్లా డియూ అంటే డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్, ప్రజెంట్ ఎలక్టరల్ ప్రొసీజర్సే చాలా ఇంపార్టెంట్ కాబట్టి డీకే బాలాజీ 2015 రిక్రూటీ, ఇది ఏపీ గవర్నమెంట్ రిఫర్ చేసినటువంటి పర్సన్నే రిక్రూట్ చేసింది. అలానే 2వ పర్సన్ అనంతపురం డిఈఓగా వినోద్ కుమార్ ఐఏఎస్ని రిక్రూట్ చేసింది, అది కూడా ఏపీ గవర్నమెంట్ రిఫర్ చేసినటువంటి లిస్ట్లో ఉన్నటువంటి పేరే. ఇక ప్రవీణ్ కుమార్ ఐఏఎస్ తిరుపతి డిఈఓగా ఆయన అపాయింట్ చేసింది, ఇది కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్లో ఉన్న పేరే. ఎందుకంటే ఒకసారి మనం ఆ రికమెండేషన్స్ ఒక్కసారి మళ్ళీ చూస్తే కూడా అర్థమైపోతుంది. ఇక్కడ క్లియర్గా వాళ్ళ పేర్లు ఎవరెవరైతే ఉన్నాయో డీకే బాలాజీ, అలానే వినోద్ కుమార్, అలానే ప్రవీణ్ కుమార్, ఈ 3 పేర్లకి సంబంధించినటువంటి రెఫరెన్సెస్ని వినోద్ కుమార్, ప్రవీణ్ కుమార్, డీకే బాలాజీ, వీళ్ళకి సంబంధించినటువంటి పేర్లని ఆల్రెడీ ఇక్కడ అపాయింట్ చేయడానికి డెసిషన్ తీసేసుకుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రికమెండేషన్స్ లిస్ట్లో ప్రధానంగా
ఐఏఎస్ అధికారులు అంటే కలెక్టర్స్ అపాయింట్మెంట్ చాలా స్పష్టంగా జరిగింది. ఇక ఐపీఎస్ల పరిస్థితి ఏంటి? ఒక 5 ఐపీఎస్లకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసింది. ఆ 5 ఐఏఎస్ల అధికారులకి సంబంధించినటువంటిది కూడా ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే 5 ఎస్పీ క్యాడర్లో ఉన్నటువంటి అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు, 1 మాత్రం ఐజీ క్యాడర్లో ఉన్నటువంటి అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. సో ఆ కేటగిరీలో చూస్తే కనుక మనం ఇక్కడ గుంటూరు రేంజ్ ఐజీగా చేసినటువంటి అపాయింట్మెంట్ నేమ్ ఆఫ్ ద ఆఫీసర్ హరికృష్ణ ఐపీఎస్, రామకృష్ణ ఐపీఎస్, రాజశేఖర్ ఐపీఎస్. వీళ్ళు ముగ్గురిని రిఫర్ చేశారు. ముగ్గురు కూడా ఎస్పీఎస్ అంటే స్పెషల్ ప్రమోటీస్, డైరెక్ట్ ఐపీఎస్లు కాదు అనేటువంటిది ఈ జాబితాను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రికమెండేషన్. దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ డెసిషన్ తీసుకుందో మనం చూద్దాం. ఎందుకంటే ఆ అపాయింట్మెంట్ కూడా చాలా కీలకమైనటువంటి అపాయింట్మెంట్. ఐజీ అనేది పల్నాడు రేంజ్కి గుంటూరు రేంజ్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి దానిలో గుంటూరు ఐజీ కింద సర్వశ్రేష్ఠ త్రిపాఠిని అపాయింట్ చేసింది ఎలక్షన్ కమిషన్. సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ 2006 బ్యాచ్ ఐజీ గుంటూరు కింద అపాయింట్ చేసింది. సో అంటే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీలు ముఖ్యంగా పోలీస్ అధికారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని పక్కన పెట్టి వేరే అధికారిని ఎలక్షన్ కమిషన్ రిక్రూట్ చేసింది. సో ఇక్కడ ఈ విషయం ఏంటంటే ఐఏఎస్ అధికారుల వరకు వచ్చేసరికి ఒక క్లారిటీ ఉంది, కానీ ఐపీఎస్ అధికారుల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని పక్కన పెట్టేసి ఎలక్షన్ కమిషన్ సొంత నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలానే మిగతా అధికారుల విషయంలో కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఇక్కడ రిక్రూట్ అయినటువంటి మిగతా అధికారులు అందరూ కూడా గరుడ్ సమిత్ సునీల్ అంటే ఈయనని ప్రకాశం ఎస్పీగా అపాయింట్ చేశారు. బిందు మాధవ్ గరికపాటి ఆయనని ఎస్పీ పల్నాడుగా అపాయింట్ చేశారు. విఎన్ మణికంఠ చందోలు ఎస్పీ చిత్తూరుగా అపాయింట్ చేశారు. అమిత్ బర్దార్ ఐపీఎస్ ఆయనని అనంతపురం ఎస్పీగా అపాయింట్ చేశారు. ఇక ఆరిఫ్ హాఫీజ్ నెల్లూరు ఎస్పీగా అపాయింట్ చేశారు. ఇవి ఈ ఐదుగురు ఎస్పీలకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్. అలానే అందరూ కూడా రెగ్యులర్ రిక్రూటీస్ నుంచే తీసుకున్నారు, డైరెక్ట్ ఐపీఎస్లుగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళ నుంచే తీసుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేటగిరీలో ఎవరెవరిని రికమెండ్ చేసింది? ఎందుకంటే ఒక్కొక్క పోస్ట్కి 2-3 రికమెండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది ఎంతవరకు వీళ్ళు ఇచ్చినటువంటి జాబితాలో ఉన్న వాళ్ళు ఎంతవరకు ఇదయ్యారో ఒకసారి చూద్దాం మనం. సో ఆ క్రమంలో చూస్తే కూడా అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్ ఆల్రెడీ ఈ పేరుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికమెండ్ చేసింది. సో అనంతపురానికి సంబంధించి ఆయన విషయంలోనే డెసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఇక చిత్తూరు ఎస్పీగా ఇక్కడ 4 పేర్లు రికమెండ్ చేశారు. అందులో 3 పేర్లు రికమెండ్ చేశారు. అందులో మణికంఠ చందోలు పేరు కూడా ఉంది. సో మణికంఠ చందోలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిఫర్ చేసినటువంటి జాబితాలో ఉంది. ఇక నెల్లూరు నుంచి చూస్తే ఆరిఫ్ హాఫీజ్ మరొక 2 పేర్లు కూడా రిఫర్ చేశారు. ఆరిఫ్ హాఫీజ్ పేరు కూడా గవర్నమెంట్ రిఫర్ చేసినటువంటి జాబితాలో ఉంది. ఇక ప్రకాశానికి సంబంధించి చూస్తే కనుక విద్యాసాగర్ నాయుడు, గరుడ్ సమిత్ సునీల్ అంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికమెండ్ చేసినటువంటి జాబితాలో ఈ పేరు కూడా ఉంది. ఈయనను కూడా అపాయింట్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఇక పల్నాడుకి ఎస్పీగా చూసేటువంటి క్రమంలో చూస్తే పల్నాడుకి బిందు మాధవ్ గరికపాటి ఈ పేరు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిఫర్ చేసినటువంటి జాబితాలో ఉన్నటువంటి పేర్లే. సో వీటిల్లో ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసినటువంటి క్రమంలో ఎవరిది పై చేయి ఎవరిది కింద పడ్డ చెయ్యి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలంటే ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిఫర్ చేసినటువంటి జాబితాలో నుంచే రెగ్యులర్ రిక్రూటీస్ కేటగిరీలో ఉన్న అధికారులు మాత్రమే ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసింది ఆయా జిల్లాలకి ఎస్పీలుగా. ఐజీ పోస్ట్ మాత్రం వేరే గవర్నమెంట్ రిఫర్ చేసినటువంటి పర్సన్స్ని కాకుండా వేరే వ్యక్తిని అన్వేషించి దానికి అపాయింట్ చేసినటువంటి పరిస్థితి. ఇంకోటి ఈ పేర్లన్నీ కూడా పురంధేశ్వరి గారు రిఫర్ చేసినటువంటి జాబితాలో ఉన్నాయి. బిందు మాధవ్ గరికపాటి కానీ, సునీల్ గరుడ్ కానీ, అలానే విఎన్ మణికంఠ కానీ, ఇక ఇంకొక 2-3 పేర్లు ఉన్నాయి ఇక్కడ, ఆరిఫ్ హఫీజ్ కానీ, ఈ అమిత్ బర్దార్ కానీ, వీళ్ళందరి పేర్లు కూడా అక్కడే ఉన్నాయి. అయితే ఇక్కడ వచ్చేటువంటి డిస్కషన్ ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే అధికారుల్లో అవినీతి పైన ఇంత సీరియస్ ఎలిగేషన్స్ చేస్తూ ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు రాసినటువంటి లేఖ పైన ఇప్పుడు అధికార పార్టీ వర్సెస్ విపక్షాలు రగడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగానే ఇటువంటి అవినీతిపరులైనటువంటి అధికారులు కనుక బ్యూరోక్రసీలో ఉంటే దానివల్ల ఎక్కువ నష్టం జరిగేది ప్రజలకే. కాబట్టి ప్రభుత్వాలు మారిన తర్వాత అయినా కానీ పాలకులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో జరుగుతున్నటువంటి ఈ బదిలీల క్రీడ
అనేక ఆసక్తికరమైనటువంటి విషయాల్ని బయటికి తీసుకొస్తున్నాయి. దాన్ని నిగ్గుదేల్చాల్సినటువంటి బాధ్యత రాబోయే రోజుల్లో ప్రభుత్వ వ్యవస్థలపైన ఎంతైనా ఉంది. ప్రభుత్వాలు మారినా మారకపోయినా ఇందులోని వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం అంతకంటే ఎక్కువగా ఉంది. ఎందుకంటే బీజేపీ నాయకులు ఇప్పటికే సవాళ్ళు విసురుతున్నారు. పురంధేశ్వరి రాసినటువంటి లేఖలో ఒకవేళ తప్పుడు ఆరోపణలు చేస్తే న్యాయపరమైన పోరాటానికి కూడా సిద్ధమైనటువంటి సవాలు విసురుతున్నారు. సో ఈ అధికారులు స్పందిస్తారా, లేదా వాళ్ళని ప్రభుత్వంలో రకరకాల పొజిషన్స్లో అపాయింట్ చేస్తున్నటువంటి ప్రభుత్వంలోని పెద్దలు స్పందిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి ప్రశ్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.